హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. ఈరోజు ఈ వీడియోలో నేను కొత్తగా తీసుకున్న మగ్గం స్టాండ్ చూపిస్తున్నానండి. ప్రమోషన్ కాదు, నేను మీషోలో తీసుకున్నాను. రీజన్ ఏంటి అంటే నా దగ్గర ఉన్న పాతవి 2 ఐరన్ వండి. ఇది కొంచెం అల్యూమినియంలో ఉంది స్టాండ్ మటుకు. అంటే చుట్టూరు ఫ్రేమ్ ఐరన్, స్టాండ్స్‌లా 4 ఉన్నాయి కదా! అవి కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి. కొత్తది కదా అని చెప్పేసి ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే. మీషోలో అవైలబుల్‌గా ఉంది. అమెజాన్‌లోనే అవైలబుల్‌గా ఉంది. నాకైతే ప్రస్తుతానికి పర్వాలేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే కిందన అడ్జస్టబుల్ రాడ్స్ ఉన్నాయి. హైట్ మార్చుకోవచ్చు. ఐరన్ దానికి నాకు ఆ ఫెసిలిటీ లేదు. సో, ఏదన్నా వంకర టింకర్‌లొస్తే ఐరన్‌తో ప్రాబ్లమ్ ఉండేది. దీనికి లేదు. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇది నేను అంబికా వెడ్డింగ్ మాల్ నుంచి ఒక 2 మంత్స్ బ్యాక్ తీసుకున్నానండి సారీ. ఇప్పుడు లావెండర్ కలర్ బాగా ట్రెండ్ కదా! కొత్త ట్రెండ్‌లు మనం ఎలాగా సృష్టించలేం కాబట్టి ఉన్న ట్రెండ్‌నే ఫాలో అయిపోవడం అనమాట. ఎందుకు అంటే ఇది చాలా చోట్ల బ్రైడ్స్ వేసుకున్నారండి. చాలా బాగున్నాయి. లావెండర్ విత్ గోల్డ్ బోర్డర్ ఉంది. లావెండర్ విత్ సిల్వర్ బోర్డర్ ఉంది. ఈసారి పేస్టల్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి నేను గోల్డ్ బోర్డర్స్ తీసుకోవట్లేదు. అన్నీ సెల్ఫ్ లేదంటే సిల్వర్. ఇది సారీ. దీనికి నాకు ఇలా వర్క్ చేయించుకున్నాను. ఎందుకు ఇలా వర్క్ చేయించుకున్నానని మీకు చూపిస్తాను. వర్క్ అంటే ఐ మీన్ స్టిచ్చింగ్. నేను టైలర్‌కి ఒక పిక్ చూపించి నాకు అందులో ఉన్నట్టుగా కుట్టండి అని చెప్పేసి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా నేను హ్యాండ్‌కి ఇచ్చానండి. ఇంతకుముందు నేను వర్క్ చేసేది నెట్ క్లాత్ మీద చేసేదాన్ని. ఇప్పుడు నెట్ బాగా ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి నెట్ డ్యూరబిలిటీ ఉండదేమో అని అనిపించి కొంచెం బాగా సెట్ చేసిన తర్వాత ప్లెయిన్ ఆర్గాంజా క్లాత్ స్ట్రెంత్ బాగుంది. నెట్ లాగే ఫినిషింగ్ వస్తుందని నేను ఆర్గాన్జా క్లాత్ తీసుకుని ఇలా బ్యాక్ హ్యాండ్స్‌కి పెట్టుకున్నాను. టైలర్‌కి చూపించిన పిక్చర్ ఇదనమాట. ఇలాగా నేను వర్క్ చేసుకుందాం ఉద్దేశంతో బ్లౌజ్ చూపించి కలర్ ఇచ్చి అలా కుట్టమని చెప్తే మా టైలర్ ఇలా కుట్టాడు. నేను ఇప్పుడు అతనితో వెళ్ళి గొడవ పెట్టుకున్నా. నాకు బ్లౌజ్ బ్యాక్ రాదు. అయినా ఏదో మాట వరుసకు 2 మాటలని ఇలా ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇలా కుట్టారంటే తిరిగి నాకు సలహా ఇచ్చారంటే పెళ్ళైన వాళ్ళు కదండీ! అలా ఉంటే బాగా రివీలింగ్‌గా ఉంటుందని ఇలా కుట్టానని వాడే సొంత డెసిషన్ తీసుకున్నాడు. ఎనీవే జెన్యూన్‌గానే ఉంది రీజన్ కదా అని యాక్సెప్ట్ చేశాను. ఒక రూ. 100 కోసానంతే. 600 బ్లౌజ్ కాస్త 500 ఇచ్చొచ్చాను. సో, బ్లౌజ్ విషయం పక్కన పెడితే బ్లౌజ్ నేను ఫ్రేమ్‌కి ఇలా ఫిక్స్ చేసుకున్నాను. చాలామంది అడిగారు బ్లౌజ్ ఇలా ఫ్రేమ్‌కి ఎలా ఫిక్స్ చేసుకోవాలని. చాలా ఈజీ అండి. అంటే మరి కొత్త వాళ్ళకి కొంచెం డౌట్ ఉండొచ్చు కదా! నేను ఎప్పుడు ఇలా బ్లౌజ్ ఫిక్స్ చేసినప్పుడు సైడ్ కుట్లు ఎప్పుడు పైకొచ్చేలా కాకుండా అంటే సైడ్స్ వేసే స్టిచెస్ లావుగా ఉంటాయి కాబట్టి ఫ్రేమ్ కిందకొచ్చేలా పెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మనం వర్క్ చేసే మ్యాక్సిమం ఏరియా వితిన్ ద రింగే కవర్ అయ్యేలా చూడండి. ఎందుకంటే షోల్డర్ పక్కన నడుముల దగ్గర చిన్న చిన్న ఏరియా ఎళ్ళదు. ఎందుకంటే నేను పెద్దదే తీసుకున్నాను ఫ్రేమ్. 18 ఇంచెస్ అయినా కూడా మనం ఆల్ ఓవర్ బ్లౌజ్‌కి వర్క్ చేసుకునేటట్టయితే ఈ సైడ్స్‌లో కొన్ని ఏరియాలైతే కవర్ అవ్వవు. అలా కాకుండా ఓన్లీ నెక్‌లైన్ నార్మల్ బేసిక్ నెక్‌లైన్ ఇలా యూ షేపు, వి షేపు చేసుకునేటట్టయితే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. నేనెప్పుడు నా కోసం చేసుకునేవన్నీ చాలా హెవీగాను, గ్రాండ్‌గానే చేసుకుంటాను నేను. ఎందుకు అంటే ఆ శారీకి ఒకసారే ఎప్పుడో ఒకసారి కడతాం చీర. కట్టింది చాలా బావుండాలి. సింపుల్‌గా ఎందుకు అని చెప్పేసి ఇలాగే కుట్టుకుంటాను తప్ప సింపుల్ వర్క్స్ తక్కువ చేసుకుంటాను. సో, దీనికి కూడా నేను ఆల్మోస్ట్ ఇంచుమించు బ్రైడల్ రేంజ్‌లోనే వర్క్ నేను చేయించుకుందాం అనుకుంటున్నాను. అయితే బ్లౌజ్ ఫిక్స్ చేసిన తర్వాత ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే మనం వెంటనే నేనైతే 2 నెలలు కుడతాను కాబట్టి ఫ్రేమ్‌కి లూజ్ అయిపోతుంది. అస్తమాటికి తీసుకోలేం కాబట్టి నేను కొంచెం అటు ఇటు ఫిట్‌గా ఉండడం కోసం ఇలా పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఒక పెద్ద దబ్బలం లాంటి సూది తీసుకున్నానండి. నేను మీకు ఇంతకుముందు పాత వీడియోలో చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఇలా ఇన్ని రకాల సూదులు కొనకుండా అన్ని సైజెస్ కలిపి ఒక 200 పెడితే పెద్ద స్ట్రిప్ ఇచ్చాడు. అందులో అన్ని సైజెస్ సూదులు ఉంటాయి. అది తీసుకున్నాను. అది తీసుకొని ఈ బ్యాక్ సైడ్ నెక్ అంతా ఆర్గాన్జా క్లాత్ మీద అయితే మటుకు నేను గుచ్చటం లేదండి. ఎందుకంటే అది ఆల్రెడీ పలచగా ఉంది కాబట్టి నెక్ బార్డర్ ఉంది కదా బ్యాక్ సైడ్ పైపింగ్ వేసిన బార్డర్ దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫస్ట్ ముడి వేసుకొని ఈ సూదితో మనం స్టిఫ్‌గా లాగి టైట్‌గా కట్టుకోవాలి. ఇది కూడా ఒక నెల రోజులు 2 నెలలు పోయిన తర్వాత లూజ్ అయిపోయినా కూడా మళ్ళీ ఆ ముడి విప్పి ముడిని కొంచెం టైట్‌గా లాగి కడితే సరిపోతుంది. సో, ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా
ఎక్కడైతే మనకి సేఫ్ ప్లేసెస్ ఉన్నాయో ఆ సేఫ్ ప్లేసెస్లో గట్టిగా గుచ్చుకుని, అంటే స్ట్రాంగ్గా ఉన్న ప్లేస్లో గుచ్చుకోవాలండి. పలచగా ఉన్న చోట గుచ్చుకుంటే కన్నం పడిపోతుంది. ఇది కూడా కన్నం ఉంటుంది. వన్స్ మన నెట్ తీసిన తర్వాత దాన్ని జస్ట్ ఇలా రబ్ చేస్తే మళ్ళీ ఆ థ్రెడ్స్ అన్నీ నార్మల్ ప్లేస్కి వచ్చేస్తాయి. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం బ్లౌజ్ అంతా బ్యాక్ సైడ్ స్టిఫ్గా లాగి కట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం గట్టిగా లాగుతూ మన క్లాత్ చిరిగిపోకుండా మనం వర్క్ చేయడానికి వీలుగా ఉండేలా, అంటే మనం వేసిన క్లాత్ అంతా స్టిఫ్గా ఉండి, అంటే మన సూదితో గుచ్చినా లూజ్ అయిపోకుండా ఫ్రేమ్కి అంతా బాగా సెట్ అయ్యే విధంగా కుట్టుకోవాలి. ఈ ప్రాబ్లము ఇలా కుట్టిన బ్లౌజ్ మీద వర్క్ చేస్తూనే ఉంటుందండి. నార్మల్ క్లాత్ మీద మనం కుడతాం కాబట్టి, అంటే క్లాత్ మీద కుట్టేటట్టయితే వర్క్ ఈ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మన క్లాత్ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి చక్కగా 4 వైపులా లాగి స్టిఫ్గా కట్టుకోవచ్చు. అందరూ అడిగింది ఏంటంటే కుట్టిన బ్లౌజ్ మీద కూడా నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి దాని మీద ఎలా కుట్టాలని అడిగారు. అందుకని నీకు ఈ పాయింట్ కొంచెం డీటెయిల్గా చెప్తున్నా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిఫ్గా లాగి కట్టుకోవాలి. రెండు వైపులా, అంటే లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు మనం ముడే వేస్తున్నాం. అంటే గబుక్కుని ఎక్కడన్నా మనకి క్లాత్ లూజ్ అయింది అనుకుంటే ఇలా వీడియో చూపిస్తున్నట్టుగా టైట్గా లాగి మళ్ళీ ముడి విప్పి టైట్గా కట్టుకుంటే వర్క్ చేసిన అన్ని రోజులు, ఎన్ని రోజులైనా అన్ని రోజులు స్టిఫ్గానే ఉంటుంది, కంఫర్టబుల్గానే ఉంటుంది, డిజైను మనకి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇలా ఈ డిజైన్ చేద్దామని నేనైతే ఏమీ అనుకోలేదు. ర్యాండమ్గా ఒక పువ్వు, నా దగ్గర మెటీరియల్ చాలా ఉంది. మీ మధ్యన మీరు అన్బాక్సింగ్లో కూడా చూశారు. ఈ మెటీరియల్ యూజ్ చేసి ఈ సారీకి సంబంధించిన హెవీగా డిజైన్ వచ్చేలాగా కుట్టుకుందామని. అయితే ఇలాగా నేను ఒక పేపర్ మీద ఒక ఫ్లవరు, తర్వాత కొంచెం థ్రెడ్తో యూస్ చేద్దామని థ్రెడ్ ఫ్లవరు, అలాగే చెమ్కీస్ తోటి అంటే సీక్వెన్స్తోని, కట్ బీట్స్ తోటి ఇలా 3 రకాల ఫ్లవర్స్తో బ్లౌజ్ అంతా నింపుదామని నా ఐడియా. అంతా కుట్టిన తర్వాత అర్థమైంది ఏంటంటే కార్బన్ పేపర్ మీద వేస్తే తెలియట్లే. ఇలా డార్క్గా ఉండే క్లాత్ మీద అయితే మార్కర్ కనబడుతుంది, అంటే గ్లాస్ మార్కర్ పెన్సిల్ కనిపిస్తుంది. కానీ ఇలా వీడియోలో ఇలా వేస్తుంటే ప్రింట్ అన్నది నాకే సరిగ్గా కనిపించట్లేదు. ఐ హోప్ మీకైతే అసలు ఏమీ కనిపించుండదు, ఏదో గాల్లో గీస్తున్నట్టుంది. సో నేను అందుకే డిజైన్ మీకు చూపించాను. బట్ ఒక్క యాంగిల్లో ఇలా పక్కకు చూస్తే కనుక మార్కింగ్ అన్నది కనిపిస్తుందండి. సో ఈ డిజైన్ ఇలా నెక్లో ఇన్ని ఫ్లవర్స్ ఉండాలి, ఇన్ని ఇలా ఉండాలి అని ఒక ప్రీ డిటర్మైన్డ్గా వెయ్యట్లేదు. బట్ షూర్ నన్ను నమ్మండి, అవుట్పుట్ ఈ బ్లౌజ్ ఒక 4 రోజులు పట్టింది అనుకోండి అవ్వడానికి, తర్వాత చాలా బాగుంటుంది. అంటే ప్రతిదానికి నేను మీకు ఏం చెప్తున్నా అంటే ట్రేసింగ్ పేపర్లు ఉండాలి, ట్రేసింగ్తోనే నెక్ బ్లౌజ్ వస్తుంది, ఫ్రీ హ్యాండ్తో రాదు అని ట్రేసింగ్ పేపర్లు డబ్బులు పెట్టి కొనుక్కోవడం, అది మన బ్లౌజ్కి తగ్గట్టు మన డిజైన్ తగ్గట్టు మ్యాచ్ చేసుకోవడం, ఇంత కష్టం లేకుండా ఎలాంటి హెవీ డిజైన్ అయినా సరే కొంచెం ప్లాన్ చేసుకుని మనం ఉజ్జాయింపుగా వేసుకుంటే వర్క్ అన్నది బాగా వస్తుంది. మీరు నా పాత వీడియోలు చూసినా ఉంటుంది, నేను ట్రేసింగ్ పేపర్ యూస్ చేయడం చాలా రేర్. అన్నీ ఫ్రీ హ్యాండ్తోనే చేత్తో వేసేస్తాను. అయితే అందరూ అడుగుతారు మాకు రాదు కదా అని, అందుకే కార్బన్ పేపర్. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నేను దీన్ని కెమెరాని ఒక యాంగిల్లో తిప్పితే నేను వేసిన పిక్చర్ ఇలా కనిపిస్తుంది, డైరెక్ట్గా నాకు లైట్గా కనిపిస్తుంది. సో ఇలా ఒక ఫ్లవర్ వేసి వర్క్ అంతా చేయాలి. నెక్స్ట్ వీడియోలో నేను ఏ మెటీరియల్ యూస్ చేస్తున్నాను, ఫ్లవర్ ఎలా కుడుతున్నాను అన్నది డీటెయిల్గా చెప్తాను. దీనికి సంబంధించి మీకంటూ ఏమైనా డౌట్స్ ఉండి ఏమైనా క్లారిఫై చేసుకోవాలన్న విషయాలు ఏమన్నా ఉంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ లోపల ఖాళీగా ఉన్న వాళ్ళు కొంచెం టైం ఉంటే ఒకసారి ఛానల్ చూడండి, మీకు ఇంకా కొత్త బ్లౌజెస్ ఐడియాస్ ఉన్నాయి, మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.